కేంద్ర ప్రభుత్వం వేలం వేయడం వలన ఈరోజు సింగరేణి వ్యాప్తంగా దానికి వ్యతిరేకంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నాలు చేయడం జరుగుతుంది. ఆ వేలాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఆ వేలం వేస్తే ఎవడన్నా వేలం వేసినా, ఏ సంస్థ వచ్చినా, ఏ గుత్త పెత్తందారు వచ్చినా ఒక్క బొగ్గు పిల్ల దియ్యం. సింగరేణి కార్మికులు చీకటి చూరిను తరిమి కొడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏఐటీసీ సింగరేణి వ్యాప్తంగా ఈ కార్మికులందరూ కూడా సపోర్ట్ చేస్తాం. ఇలా వ్యతిరేకంగా పోరాడదాం. మన బొగ్గు బావులను మనం కాపాడుకుందాం. మనము తప్ప ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దని చెప్పి సింగరేణి కార్మికులు కోరుకుంటున్నారు. దానికి ఏఐటీసీ ఏదైతే వేలాన్ని రద్దు అయ్యేదాకా పోరాటం చేస్తారని చెప్పి సందర్భంగా సింగరేణి కార్మికులు మెరుపు సమ్మె చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. తెలంగాణలోని కిషన్ రెడ్డి బొగ్గు శాఖ మంత్రి అయిన తర్వాత మనవాడు మన బొగ్గు గనులను రక్షిస్తాడని చెప్పి మనం ఆశించినాం. ఆశలు అడియాశలు చేసిన పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు శ్రీరాంపూర్ డివిజన్లోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకులను హైదరాబాదులో ఈరోజు ఈ వేలం వేస్తూ ఉన్నారు. మా సింగరేణి పరిస్థితి ఏంటి అని చెప్పి కిషన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకేనా మీకు తెలంగాణలో 8 సీట్లు ఇచ్చింది? మా బొగ్గు గనులను అమ్ముకోవడానికైనా మీ బీజేపీకి 8 సీట్లు ఇచ్చిందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు 139 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ కూడా సింగరేణికి సంబంధించిన బొగ్గు బ్లాకులు ఈ వేలంలో వేయలేదు. వేసిన అరబిందో కంపెనీ కూడా ఈ రోజు వరకు బొగ్గు దియని పరిస్థితి ఉంది. అది కూడా సింగరేణికి కావాలని చెప్పి సింగరేణి మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది, అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మొసలి కన్నీరు గారుస్తూ ఉన్నది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ ఈ వేలాన్ని హైదరాబాద్లో జరుగుతున్న దాన్ని వెంటనే రద్దు చేసి సింగరేణికి అదే బ్లాకును కేటాయించాలి. లేకపోతే సింగరేణి కార్మికుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతూ ఉన్నది. సింగరేణి బోర్డు ఉంటుంది. ఈరోజు కిషన్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్తా ఉన్నారు. మేము సింగరేణి ప్రైవేటీకరణ చేయట్లేదు అని చెప్పి. మన దగ్గర ఉన్న మన బొగ్గు బ్లాకులను వేరే వాళ్లకు ఈ వేలం వేసిన తర్వాత సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా మూతేసే ప్రయత్నం చేస్తున్నావా? ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సింగరేణి కార్మికులుగా టోటల్గా సింగరేణి వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న ఈ వేలాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి సింగరేణి కాలనీ సప్లైస్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం ఈరోజు నిరసన తెలియజేస్తూ ఉంది. నల్ల బ్యాడ్జీలు ధరించడం జరిగింది. అందుకనే తక్షణమే ఈ వేలాన్ని రద్దు చేసి ఈ తెలంగాణ ముద్దుబిడ్డ అనిపించుకోవాలి కిషన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.